హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఎస్ఎస్సి జాబ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కాకపోతే నేనేం చెప్పాను అని మీరు పెట్టడం మానేసి మీకు ఒకసారి చూసుకోండి. మీరు ఒక పోస్టులు ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మీకు ఎంత కాంపిటీషన్ ఉంటుంది అవన్నీ తెలుసుకొని మీరు ఒక పేపర్లో రాసుకొని ఆ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం మంచిది. దాంతోపాటుగా మీకు మంచి స్కోరింగ్ వచ్చింది అనుకోండి, మంచి వాటికి పెట్టడం బెస్ట్. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఎలా ఇవ్వాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్ అయితే ఇవ్వండి. ఎస్ఎస్ఎఫ్ తర్వాత ఎన్సీబీ అనేది కొంచెం శాలరీ విషయానికి వస్తే తక్కువ ఉంటుంది, కానీ జాబ్ అయితే బాగుంటుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే ఎస్ఎస్ఎఫ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎన్సీబీ, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి సిఐఎస్ఎఫ్, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఎస్ఎస్బి ఇవ్వండి. సో ఈ 4 బేసిక్స్ అనమాట. బేసిక్గా మంచి మార్క్స్ వచ్చి మంచిగా జాబ్ ఉండాలనుకుంటే మాత్రం ఈ 4 కంపల్సరీగా ఇవ్వచ్చు. మిగతావి మంచివి కాదని నేను చెప్పడం లేదు, బట్ ఫస్ట్ ఆప్షన్లో అయితే ఇవి ఇవ్వండి. నెక్స్ట్ మనం ఏంటంటే శాలరీ పరంగా ఇంకా మనకి అంటే క్వార్టర్స్ కానీ లేకపోతే మనకి జాబు రిస్క్ బట్టి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఈ ఫస్ట్ అయితే ఈ 4 ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఎస్ఎస్బి తర్వాత ఐటీబీపీ ఇవ్వచ్చు. ఐటీబీపీ కూడా జాబ్ బాగుంటుంది. ఫ్యామిలీ క్వార్టర్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైనా ఫ్యామిలీ పెట్టుకోవచ్చు అంటే ఫ్యామిలీ పెట్టుకోవడానికి అన్నిటికీ అవైలబిలిటీ ఉంటుంది. ఐటీబీపీ తర్వాత మీ ఇష్టం, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇంకా అలా ఇచ్చుకుంటూ పోవచ్చు. కొంతమంది ఆర్మీ అలా ఫీల్ అవుతారు అబ్బాయిలు. సో అటువంటి వాళ్ళు అస్సాం రైఫిల్స్ పెట్టుకోండి. అటువంటివి చేయాలనుకుంటే మాత్రం అస్సాం రైఫిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సేమ్ వాళ్ళకి కూడా ఎట్లా అంటే ఆర్మీ వాళ్ళతో పాటుగా సేమ్ ఆర్మీ వాళ్ళకి ఎట్లా ఫెసిలిటీస్ ఉంటాయో అస్సాం రైఫిల్స్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. కాకపోతే ఒక్క పెన్షన్ విషయానికి వస్తే పెన్షన్ అస్సాం రైఫిల్స్కి లేదు, ఆర్మీ వాళ్ళకి ఉంది ఓల్డ్ పెన్షన్, అంతే తేడా. మిగతా అన్ని విషయాలు కూడా మా ఆర్మీ వాళ్ళు ఎలా ఒకవేళ యుద్ధంకి వెళ్ళాల్సి వస్తే పరిస్థితి వస్తే అస్సాం రైఫిల్స్ వాళ్ళు కూడా వాళ్ళతో పాటుగా వెళ్తారు. సో ఆర్మీ వాళ్ళతో ఈక్వల్గా ఉంటుంది అస్సాం రైఫిల్స్. సో అది ఇచ్చుకోవచ్చు మీరు. ఈ తర్వాత మీ ఇష్టం, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్ ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఆప్షన్ మాత్రం అవి ఇచ్చుకోవడం వల్ల మంచిది. మీరు మంచి స్కోరింగ్ వచ్చేసి నేను ఆల్ ఇండియా వైజ్గా ఎలాగైనా నేను పోటీ చేయగలనుకుంటే ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ పెట్టండి. మ్యాక్సిమం రేర్గా మనకి తక్కువ వస్తాయి, ఎందుకంటే మన మార్క్స్ అంతవరకు రీచ్ అవ్వవు. ఒకవేళ రీచ్ అయితే మంచిదే, రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ మనకి సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఇదనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ అప్పుడు ఇచ్చినప్పుడు మా హస్బెండ్ అసలు నాకు తెలీదు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఏం తెలీదు. కాకపోతే నాకు ఎస్ఎస్బి రావాలనుకున్నాను అంతే. మిగతా ఆప్షన్స్ ఇవ్వడం అయితే మా ఆయన ఇచ్చాడు. సేమ్ ఇప్పుడు నేను ఎలాగ చెప్పానో అదే నేను ఇచ్చాను. ఎవరికి అడిగినా కూడా అలా చెప్తారు. కాకపోతే పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి కూడా ఇవ్వడం మంచిది. మీరు ఒకసారి చెక్ చేయండి పోస్టులు అంటే ఎన్ని ఉన్నాయి, ఏ ఫోర్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉంది అని చెక్ చేసుకొని మీరు ఇచ్చుకోవడం మంచిది. ఓకేనా?